నమస్తే వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్। విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేయాలని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు। స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని గత 36 నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ పాలకుల నుంచి కనీస స్పందన లేదని, ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొంతమంది కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం, 5400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలను మానుకొని కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో అందరూ కలిసి ఐక్యంగా ఉద్యమం చేస్తారని వెంకటేశ్వర్లు హెచ్చరించారు। ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో నడుస్తున్నటువంటి విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలాగైనా సరే పెట్టుబడిదారులకి, అదానీ, అంబానీ లాంటి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా సరే ప్రైవేటు వ్యక్తులకు చేతుల్లోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది। ప్రయత్నాల్లో భాగంగా విఆర్ఎస్ ఇచ్చి కొంతమంది కార్మికులను ఇంటికి పంపించడం జరిగింది। ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను వేలాది మందిని ఈరోజు పని నుంచి తీసేయడం అనేది జరిగింది। దీన్ని నిరసిస్తూ విశాఖ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, ప్రైవేట్ కార్మికులు అందరూ ఈరోజు గత 45 రోజుల 50 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు। గత 2 సంవత్సరాల నుంచి నిరవధికంగా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించాలని నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు। ఈ కార్యక్రమాల్ని ప్రభుత్వాలు ఎక్కడ వినిపించుకోవట్లేదు। దీనికి సంబంధించి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన విశాఖ ఉక్కుని ప్రభుత్వ సంస్థలను కొనసాగించాలని కార్మికులు ఆందోళనకి మద్దతు తెలియజేసినటువంటి ఈ పార్టీ నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదేమీ లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే దానికి తల ఊపేటువంటి పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారు। అందుకని ఈరోజు విశాఖ ఉక్కుని కాపాడాలి, ప్రైవేటు శక్తులకి అప్పచెప్పకూడదని చెప్పేసి విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికుల ఆందోళనకి మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి కార్మిక సంఘాలన్నీ విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి మద్దతు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు అద్దంకి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావం కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం అనేది జరిగింది। ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకొని ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ ఉందో దాన్ని కాపాడేదానికోసం, ఆ ఆస్తులను కాపాడేదానికోసం ప్రయత్నం చేయాలి। లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఏకం చేసి ఈ విశాఖ ఉక్కును కాపాడుకునే దానికోసం పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। దాంతోపాటు మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్మికులకు సంబంధించినటువంటి చట్ట సవరణలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది। మంత్రిమండలిని సమావేశంలో పెట్టింది। కార్మికులకు 8 గంటల పని విధానాన్ని పోరాడి సాధించుకున్నటువంటి కార్మికులు 8 గంటల పని విధానాన్ని ఈరోజు తీసేసి 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలిలో తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది। దీనివల్ల 3 షిఫ్ట్ పని విధానం పోయి 2 షిఫ్ట్ల విధానం రాబోతా ఉంది। అదేవిధంగా మహిళలకు సంబంధించి రాత్రి వేళల్లో పనిచేయడానికి అవకాశం కల్పించామని చెప్తా ఉన్నారు। అవకాశం కల్పించిన మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది, మహిళలకి సౌకర్యాలు లేకుండా పోతా ఉన్నాయి। వీటన్నింటి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాము। కార్మికుల హక్కుల్ని, కార్మికులకు ఉన్నటువంటి రక్షణకు ఉన్నటువంటి చట్టాల్ని నిర్వీర్యం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది। దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తుంది ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు। గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒకే విధమైనటువంటి విధానం, కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తా ఉన్నారు। ఇది మంచి పద్ధతి కాదు। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికుల యొక్క పోరాటం రాబోయే కాలంలో చవి చూడాల్సి వస్తుంది। అందుకని మీరు ఇట్లాంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ విధానాల్ని రాష్ట్రంలో అమలు చేసేదానికోసం ఒక అడుగు ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మికులు ఏకం చేసి ఆందోళన, పోరాటాలు నివసిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం। విశాఖ ఉక్కు కొనసాగించాలి, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలి, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలి, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, విశాఖని ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, నశించాలి విశాఖ ఉక్కు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు।
ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు అంటే మీరు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి. విశాఖ ఉక్కు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి. విశాఖ ఉక్కు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం అద్దంకి పట్టణంలోని పోతురాజుగండి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బల్లికురం మండలం కొప్పరిపాడు గ్రామానికి చెందిన 16 ఏళ్ల రాజేష్ కొప్పరిపాడు నుంచి ద్విచక్ర వాహనం మీద అద్దంకి వస్తుండగా పోతురాజుగండి వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టడంతో లారీ 2 టైర్ల మధ్య ఇరుక్కొని స్పాట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు స్వీకరించి బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ప్రైవేట్ వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్ స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయాడు. సిఐ సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజేష్ మైనర్ కావడంతో కుటుంబ సభ్యులు బంధువులు మృతదేహాన్ని చూసి వాపోయారు. హెల్మెట్ ధరించి ఉంటే గాయాలతో బయటపడి ఉండేవాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చెప్తే అయితే ఏదో వాడ కొట్టారు కుర్రోడు అది కూడా బండి కొట్టాడు మీడియల్లో. మీరు ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని 12వ వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్ బాబు పిలుపునిచ్చారు. అద్దంకి పట్టణంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్రలో భాగంగా సోమవారం అవగాహన ర్యాలీని నిర్వహించారు.
పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేసి అవగాహన కల్పించారు. మారుతున్న కాలాన్ని బట్టి మనిషికి చిన్న వయసులోనే వ్యాధులు వస్తున్నాయని, ప్రతిరోజు అరగంట పాటు యోగా చేయడం వలన మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉంటారని కౌన్సిలర్ రమేష్ బాబు చెప్పారు. అలాగే సొంతమాగులూరు, కొరసపాడు మండలాలలో సోమవారం యోగాంధ్ర మీద అవగాహన ర్యాలీ నిర్వహించారు. జూన్ 21వ తేదీన వైజాగ్లో ప్రభుత్వం అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తుందని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారని కొరసపాడు ఎంపీడీఓ రాజలక్ష్మి తెలిపారు. యోగా ప్రతి ఒక్కరూ చేయడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. యోగా సందర్భంగా గత 7 రోజుల నుంచి మున్సిపల్ ఆఫీసులో నిర్వహిస్తున్నారు. అలాగే ఈ భాగంగా కమిషనర్ గారు అద్దంకిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలకు ఇంటిమేషన్ ఇస్తున్నారు. ఈ యోగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా యోగాలో పాల్గొనాలండి, ర్యాలీలో పాల్గొనాలి. మీరందరూ తప్పనిసరిగా ఈ ర్యాలీకి హాజరు కావాలి. యోగా శిక్షణ నిత్యం, ఉన్న స్థితిని ఉన్నత తీసుకువెళ్ళేది, ఉన్న స్థితిని ఉన్నత తీసుకువెళ్ళేది. ప్రపంచం చేత ఆడించేవాడు భోగి, ప్రపంచాన్ని జయించేవాడు. సేవలో త్యాగం ఉంది, సాధనలో యోగా చేయడం వల్ల దృష్టిలో పవిత్రత, మాటలో మాధుర్యము. మీరు మానవత్వానికి మంచితనంగా ఉంటారు. యోగా నేర్చుకుందాం, సంపూర్ణ ఆయుతో జీవిద్దాం. యోగా నేర్చుకుందాం, యోగా చేయండి, ఆరోగ్యం పొందండి. యోగా చేయండి, ఆరోగ్యం పొందండి. యోగా చేయండి, ఆరోగ్యం పొందండి. యోగా చేయండి, ఆనందం పొందండి. ఆనందం పొందండి. యోగదారిగా మానసిక ఉల్లాసం. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. నిత్య యోగం, నిత్య ఆరోగ్యం, నిత్య యోగం, నిత్య ఆరోగ్యం. ప్రతి ఇంట యోగా, ప్రతి మనిషికి ఆరోగ్యం. ప్రతి ఇంట యోగా, ప్రతి మనిషికి ఆరోగ్యం, ప్రతి ఇంట యోగా. ప్రతి మనిషికి ఆరోగ్యం. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. నిత్య యోగం, నిత్య ఆరోగ్యం. ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే విజన్ 2047 లక్ష్యమని అద్దంకి మండల ప్రత్యేక అధికారి బాలమ్మ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అద్దంకి నియోజకవర్గం విజన్ కార్యాచరణ ప్రణాళిక 2047 అద్దంకి యూనిట్ నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని వర్చువల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా ఏర్పాటు చేసిన వీక్షణ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి బాలమ్మ, ఎంపీడీఓ సింగయ్య పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ శివారులో 1,20,00,000 రూపాయలతో కాకానిపాలెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించగా ప్రారంభానికి సిద్ధం అయ్యింది. గత కొంతకాలంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అద్దె భవనంలో కొనసాగుతుండగా మంత్రి రవికుమార్ చొరవతో పెండింగ్ పనులు పూర్తి చేయించి మంగళవారం ఆయన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమమాధురి మాట్లాడుతూ అద్దంకి పట్టణంలోని 5 సచివాలయాలకు సంబంధించి కాకానిపాలెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంత్రి రవికుమార్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తున్నారని, ఇక నుంచి నూతన భవనంలో ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందిస్తారని హేమమాధురి చెప్పారు. కాకానిపాలెం యూపీహెచ్సి పరిధిలో మొత్తం 40 మంది సిబ్బంది ఉన్నారని, యూపీహెచ్సిలో అన్ని సదుపాయాలతో నూతన భవనంలోకి అడుగు పెడుతున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హేమమాధురి తెలియజేశారు. నా పేరు మాధురి. నేను యూపీహెచ్సి కాకానిపాలెంలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఇంతకాలము మనకి ఇక్కడ 5 సచివాలయాలు ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ గరటే కాలనీ 9వ లైన్లో మన పిహెచ్సి రెంట్ బిల్డింగ్గా మనం ఓపీ సేవలు అందిస్తూ ఉన్నాము. మనకి ఫీల్డ్ స్టాఫ్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ అందరూ, మన పిహెచ్సి స్టాఫ్ అందరు కలిపి దాదాపు ఒక 40 మంది ఉంటారు. రేపు మనకి కొత్త బిల్డింగ్, గవర్నమెంట్ శాంక్షన్ చేసిన బిల్డింగ్ మున్సిపల్ కమిషనర్ గారు
మొత్తము దాన్ని పూర్తి చేసి మనకి గౌరవనీయులైన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో ఓపెన్ చేయించడానికి మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. కావున రేపు 9:30 గంటలకి కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మేడం, డిఐఓ సారు, ఇంకా తదితరులు అందరూ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ పాల్గొంటున్నారు. కాబట్టి ప్రజలందరూ అక్కడ ఉన్న అత్యాధునిక సదుపాయాలు, ల్యాబ్ టెస్టులు కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఎప్పుడు స్టాఫ్ అందుబాటులో ఉంటారు, మెడికల్ ఆఫీసర్ వర్క్ చేస్తారు. ఇక్కడ ఎట్లాగైతే సద్వినియోగించుకుంటున్నారో ఓపీ సేవలు, అక్కడికి కూడా అందరూ రావాలని కోరుకుంటున్నాను. సింగరకొండలో శ్రీరామ్యం ఫౌండేషన్ వారు నిర్మిస్తున్న శ్రీరామ స్తూపం నిర్మాణ నిమిత్తం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో క్లబ్ సెక్రటరీ చుండూరి మురళి కాళీప్రసన్న వివాహ వార్షికోత్సవం సందర్భంగా 25,000 రూపాయల విరాళం ఫౌండేషన్ అధ్యక్షులు స్వర్ణ సుబ్బారావుకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మురళి దంపతులను ఆశీర్వదించి శాల్వా కప్పి సత్కరించారు. మురళి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటారని క్లబ్ అధ్యక్షులు వీరయ్య తెలిపారు. ఎందుకంటే పలికేడు భాగవతమట పలికించేడు వాడు రామభద్రుడు మన మనసులో ఉందంటే భగవంతుడే మన ద్వారా అలా పలికించాడు అనుకున్నాం. అది 102 కోట్లు అనుకునే దాదాపుగా 200 కోట్ల రామనామాలు పూర్తయినాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, మా ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఇక్కడ దాకా శ్రీరామ అని ఉన్నాడు కదా రామజీవ సంఘం, ఆ దగ్గర అతను టైల్స్ అంటించుకోవాలని తీసుకొస్తున్నాం. 4-5 రోజుల లోపల పెట్టాము. ఇక తర్వాత ఇది స్థలం ఎలాగూ అని అనుకున్న సమయంలో మన ప్రస్తుత మినిస్టర్ గారు, మన రవికుమార్ గారు, అప్పట్లో ఎమ్మెల్యే వాళ్ళు అడిగాము, సరే ఎంతకాలంలో 50 సెంట్లు కావాలంటే అంటే సరే వారు చూసుకొని మీరు ఎక్కడైనా పర్వాలేదు అని అనుకోకుండా ఈ స్థలం, ఎందుకంటే స్థల యొక్క వైభవం కూడా ఉంటుంది. కొన్ని స్థలాలు ఇస్తారు, ఆ స్థలాలు ఏదో వేటికి ఉపయోగిస్తుంటారు. కొన్ని స్థలాలు అంటే మంచికి ఉపయోగిస్తారు. ఇది స్థలం చేసుకున్నటువంటి భాగ్యం ఏమిటో భగవంతుడు నిలబడాలనుకున్నాడు, ఇక్కడ నిలబడుతున్నారు. ఇది మంచిగా నిజం. మీలాంటి భగవద్భక్తులు అందరూ వచ్చారంటే ఇది ఒక పుణ్యక్షేత్రం అయినట్లు. తర్వాత రామస్తూపం నిర్మాణం అంటే మామూలుగా స్తూపం నిర్మాణాలు మనం చాలా చూస్తుంటాం. ఏదో మామూలుగా కట్టేసి రామకోట పుస్తకాలు మాత్రం వేస్తాము, అది అతనితో సరిపోతుంది. మేము దాదాపు ప్రతి సోమవారం 108 రామస్తూపాలు నిర్మించారు సుమారు 60-70 సంవత్సరాల క్రితం. అది మేము కొన్ని చిన్న సోమవారం మేము వెళ్ళి చూస్తే అది అన్ని నిరాదరణకు గురైనవి. ఎవరు అక్కడ బరిగొట్టు పోవటము, కసులు చెప్పుకోవటం, వ్యాపారం లేకపోతే ఇట్లా ఉన్నాయి. అలా కాదు, మన స్తూపం అంటే ఇది ఒక పవిత్రంగా ఉండాలని చేయాలనే భావంతో కేవలం ఒక సూపర్ మార్కెట్లో మనం ఎన్ని రకాల వస్తువులు అయితే అనేవి ఉంటాయో ఇక్కడ కూడా అన్ని రకాలుగా ఉండాలి అనే ఆలోచనతో రామనామ స్తూపంతో పాటుగా రామాలయం, తర్వాత అష్టలక్ష్మీ దేవాలయం, ఆధ్యాత్మిక గ్రంథాలయం, ధ్యాన మందిరం, గోశాల ఇవన్నీ కూడా ఉన్నట్టు బాగుంటుందని సంకల్పించి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది మొదటి తరగతి ఒక 1 కోటి రూపాయలు అవుతుందని అనుకున్నాం 5 సంవత్సరాలు నాడు. అమ్మ ప్రేమను చూపించే అంగన్వాడీ కేంద్రాలకు 3 నుండి 5 ఏళ్ల చిన్నారులను పంపించాలని సొంతమాగులూరు ఐసిడిఎస్ సిడిపిఓ సుధా అన్నారు. సోమవారం సొంతమాగులూరు మండలంలోని వెల్లల చెరువు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సిడిపిఓ సుధా హాజరయ్యారు. అందులో భాగంగా అంగన్వాడీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు అమ్మ ప్రేమను చూపిస్తూ వారికి పౌష్టికాహారంతో పాటు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, మంచి అలవాట్లు నేర్పిస్తున్నారన్నారు. వెరీ గుడ్ జాన్
సరిగా ఫోల్డింగ్ రైట్ వెరీ గుడ్